మన ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీనికి కారణం మీరే. మీరు బాగా చేస్తామనుకుంటున్నారు కానీ మీరు చేయడం లేదు. మనం ఏ ప్రజల కోసమైతే పనిచేస్తున్నామో ఆ ప్రజలు సంతృప్తిగా లేరు. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. ఇన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నది ఇవే. స్వయానా ప్రభుత్వం చేసుకున్న సర్వేలలో బయటపడుతున్నది ఇవే. తెలుగుదేశం పార్టీ సొంత సర్వే అనలిస్టులు అనబడే వాళ్ళు సర్వేలను చేసి ట్విట్టర్లలో పెడుతున్నది ఇవే. అంటే తెలుగుదేశం పార్టీలో ఒక సెక్షన్ ఈ మధ్యకాలంలో వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చర్చిస్తున్నది కూడా ఇదే. స్వయానా ముఖ్యమంత్రి గారే ఈ వ్యాఖ్యలు చేసేసరికి టీడీపీ సోషల్ మీడియాలోని ఒక సెక్షన్ అదిగో ఇవే ముఖ్యమంత్రి గారు మేము చెప్పింది, మీరే గోల్డెన్ స్పూన్లు అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టబోతున్నారు 2029లో. నేను చెప్పినంత సాఫ్ట్ వర్డ్స్ తోటి కాదు, బై డిఫాల్ట్గా వాళ్ళు జగన్ గారిని ఎట్లా మాట్లాడతారో, ఎలాంటి పదాలు వాడతారో తెలుసు. ఎవరిని మనం ఆ పదాలతో సంబోధించలేము. మన తత్వం అది కాదు. అది ఎవరు సంబోధించినా సంస్కారం కాదు. అంటే మొత్తం మీద వాళ్ళ కాంటెక్స్ట్ ఏంది? దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే గోల్డెన్ ప్లేట్లో అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించబోతూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఓవర్కమ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మునిగిపోతాం. చాలా విషయాలు ప్రజలకు నచ్చడం లేదు. అమరావతి రెండో విడత భూ రిలేటెడ్ నచ్చలేదు. అడ్డగోలుగా భూములు తక్కువ రేటుకు ఇచ్చేయడాలు నచ్చలేదు. ఇచ్చిన మాట మీద సూపర్ 6 అని చెప్పి అందులో 2-3 అసలు అమలు చేయకున్నా కూడా అన్నీ అమలు చేసేసామని పదే అబద్ధాలు చెప్పడము నచ్చడం లేదు. అంటే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయిలేండి. విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్న వాళ్ళ మీడియా ముసుగులో బరి తెగించి అసహ్యం ఎత్తుంది తెలుగుదేశం పార్టీలో ఒక సెక్షన్కి. వాళ్ళ మీడియాను చూస్తే అసహ్యం వేస్తుంది. అండ్ కక్షపూరిత రాజకీయాలు, విచ్చలవిడిగా కేసులు, విచ్చలవిడిగా అరెస్టులు, నిర్బంధాలు. ఏది సక్రమంగా చేశారు? తల్లికి వందనం అమ్మఒడి అనేది ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టేశారు. రైతు భరోసా కేంద్రంతో సంబంధం 20,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మహిళలకు 18,000 ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ తల్లికి వందనం ఏం కట్ చేయకుండా నేరుగా 15,000 ఇస్తామన్నారు. ఏది అమలు కాలేదు కదా. ఒక పింఛన్ ఒకటి తప్పితే అందులోనే చాలామందికి పింఛన్లు తీసేశారు. 18 నెలల్లో ఒక కొత్త పింఛన్ ఇవ్వలేదు. ప్రభుత్వంలో ఎక్కడ పాజిటివ్ ఉంది? చంద్రబాబు నాయుడు గారు మంచి తప్ప చెడుని ఆయన అకౌంటబిలిటీ ఫీల్ అవ్వలేరు కాబట్టి దేశంలో ప్రపంచంలో ఏ మంచి జరిగినా అది ఆయనకు సంబంధం లేకున్నా అది నేనే అని చెప్పుకోగలుగుతారు. కానీ తన ప్రభుత్వంలో తన పాలనలో జరుగుతున్నటువంటి చెడును మాత్రం, తన పాలన మీద ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మాత్రం తన రవ్వంతా కూడా తన అకౌంట్లో డిపాజిట్ చేసుకోకుండా అసంతృప్తి ఉంది, వ్యతిరేకంగా ఉన్నారు. కానీ మా తప్పే లేదు, మీ తప్పే అని కలెక్టర్ల మీదకు దోషించారు. సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ క్యాడర్, నేను ఇంతకు ముందు మాట్లాడారు, నిన్నటి నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ప్రభుత్వమే గోల్డెన్ స్పూన్లో ఆయనకు అధికారాన్ని ఇవ్వబోతుంది అని బహుశా వాళ్ళగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్టున్నారు. ఇప్పటికైనా మార్చుకోండి అంటూ ఉన్నారు. ఏం మార్చుకుంటారు? మీరే మరీ ముఖ్యంగా అప్పులు. బాబా ఏం అప్పులు! ఏ అంశంలో ఈ ప్రభుత్వం పాజిటివ్గా ఉందో టీడీపీ క్యాడర్ని జెన్యూన్గా చెప్పమని చెప్పాలి. ఏ అంశంలో పాజిటివ్గా ఉంది? ఇందులోనూ లేదు.